పిల్లలకి ఎలాంటి లోకాన్ని చెయ్యాలో, ఆ లోకంలో వారిని ఎక్కడ పెట్టాలో, ఎక్కడ ఉంచాలో అంతా దేవుడు ప్రణాళిక చేసుకొని దేవుడు కన్నాడు. ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనం. ఆది కాండము 1వ అధ్యాయము 2వ అధ్యాయము 7వ వచనం చదువు. 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా ఇంకా ఈ భూమి మీదికి నువ్వు ఎట్లా వచ్చావు అని మనం ఇట్లా మన కానించి చూసుకుంటా పోయినా సరే, ఆదాము కానించి చూసినా సరే మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుడైనటువంటి యెహోవా నేల మట్టితోని ఏం చేశాడు? దేహాన్ని నిర్మించాడు. నేల మట్టితోని దేహాన్ని నిర్మించినాక ఒక ఆకారాన్ని, ఒక రూపాన్ని, ఒక శరీరాన్ని నిర్మించినాక ఆ తర్వాతకి ఏం చేశాడు దేవుడు? నాసికారంధ్రముల గుండా దేని పంపాడు? జీవవాయువును. అంటే ఊదగా వాడు జీవాత్మ అయిపోయాడు. అంటే ఆ మట్టి బొమ్మను చేసి, మట్టి ఘటానికి ఒక రూపాన్ని దేవుడు చేసి, ఆ మట్టి ఘటంలోనికి ఆత్మై ఉన్నటువంటి దేవుడు ఓ ఆత్మను పంపించాడు. ఆత్మై ఉన్న దేవునిలో నుండి ఆత్మ వీడి రావటమే ఏంటది? కనటం. ఆత్మ వీడి రావటమే కనటం. ఆ ఆత్మ దేవునిలో నుండి వచ్చింది గనుక అది మరలా ఈ మట్టి ఘటాన్ని వదిలిపెట్టిన మరో క్షణానికి ఎక్కడికి వెళ్తుంది? దేవుని దగ్గరికే వెళ్తుంది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. నేను చెప్తాను వినండి. చాలా ఇక ఇప్పుడు 2-3 గంటలు పడుతుంది, మామూలు నోడి చెప్తాను వినండి. ఆత్మ మన్నైనది మునుపటి వలనే మన్నైనది వెనకటి వలనే మన్నైపోతుంది. ఆదాము శరీరానికి ఆ శరీర ఆకారం రాకముందు అది ఎక్కడ ఉందంటే అది మట్టిలో ఉంది. మన్నైనది వెనకటి వల్ల ఏమైపోతుంది? మన్నైపోతుంది. మన్నైనది వెనకటి వల్ల మన్నైపోతుంది. ఆ మట్టిలో ఉన్నటువంటి ఆత్మ ఎక్కడికి పోతుంది? దేవుని దగ్గరికి పోతుంది. ఎందుకు దేవుని దగ్గరికి పోతుంది అంటే ఆ ఆత్మని కన్నది ఎవరు? దేవుడు. సో అంటే ఆ దేవునిలో నుండి ఆత్మ ఆ మట్టి బొమ్మలోనికి వీడి వచ్చి ఆ మట్టి బొమ్మని ఈ భూమి మీద జీవింపచేస్తుంది. ఆ తర్వాతకి అవ్వని చేశాడు. వారిలో నుండి కయ్యను, ఏబేలు ఇలాగా సంతానం మనుషులు అలాగా విస్తరించిపోతున్నారు. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ, వీరి శరీరాలలో ఉన్నటువంటి ఆత్మలుగా ఉన్నటువంటి మనమందరము కూడా ఈ ఆత్మలు ఎక్కడి నుండి వచ్చినాయి అంటే పరలోకమందున్న తండ్రిలో నుండి వీడి వచ్చినటువంటి ఆత్మలము మనమంతా. ఇంకా 2 వచనాలు చూపించి నేను ముగించేస్తాను. లూకా సువార్త చూడండి. లూకా సువార్త 3వ అధ్యాయంలో ఓ మాట ఉంటుంది, చూడండి ఒకసారి. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క వంశావళిని చెప్తూ, యేసుక్రీస్తు యొక్క వంశావళిని చెప్తూ 23వ వచనం నుంచి 24వ వచనం నుంచి
యోసేపును కన్నది. యోసేపు హేలీకి, హేలీ మత్తతుకు, మత్తతుని లేవి కన్నాడు, లేవి మెల్కీని కన్నాడు, మెల్కీ ఎన్నాను కన్నాడు, ఎన్నా యోసేపును కన్నాడు, యోసేపు మత్తతిని కన్నాడు. ఇలాగ చెప్పుకుంటూ వచ్చేవరకే 37వ వచనం. 37వ వచనంకి వచ్చేవరకే లేమేకు మెతుషెలాను కన్నాడు, మెతుషెల హానోకును కన్నాడు, హానోకు హేరోదును కన్నాడు, హేరోదు మహలేలును కన్నాడు, మహలేలు కయ్యీనును కన్నాడు, కయ్యీను ఏనోషును కన్నాడు, ఏనోషు షేతును కన్నాడు, షేతు ఆదాముని కన్నాడు, ఆదాముని కన్నది దేవునికి కుమారుడు. ఆదాము ఎవరికి కుమారుడు? ఆదాము దేవునికి కుమారుడు. యేసుక్రీస్తు ఎవరికి కుమారుడు? దేవునికి కుమారుడు. యేసుక్రీస్తు దేవునికి ఎలా కుమారుడయ్యాడు? కన్నాడు. కాబట్టి ఆదాము దేవునికి ఎలా కుమారుడైతాడు కదా? ఆ ఆత్మై ఉన్నటువంటి దేవుడే ఆదాము అనబడిన ఆత్మను కని ఆ మట్టి బొమ్మలో ప్రవేశించాడు. ఆ మట్టి బొమ్మలో ఉన్న ఆత్మని కన్నది ఎవరు అంటే దేవుడు కన్నాడు. ఇప్పుడు అతను ఎవరు అంటే దేవుని కుమారుడు. అతనిలో నుంచి వచ్చిన కయ్యీను, హేబేలు, వారిలో నుండి వచ్చినటువంటి మనము ఎవరి కుమారులము అంటే దేవుని కుమారులు. మరి మీ అమ్మ కుమారుడు, మేయ కుమారుడు కావా? ఒకసారి చూడండి, హెబ్రీ 2 వచనాలు అనగా ఈ వచనం చూపిస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము తీసారా? రైట్. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం చూడండి, చదవండి బ్రదర్ ఒకసారి. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటట? మరియు శరీర సంబంధులైన తండ్రులు, శరీర సంబంధులైన తండ్రులు. నీ శరీరానికి నీ తండ్రి వేరు, ఆయన శరీరానికి ఆయన తండ్రి వేరు, ఈయన శరీరానికి ఈయన తండ్రి వేరు, నా శరీరానికి నా తండ్రి వేరు. శరీరానికి తండ్రులు అనేకులు ఉన్నారు, ఈ శరీరాలకు తండ్రులు అనేకులు ఉన్నారు. నెక్స్ట్, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి, ఆత్మలకు తండ్రులైన వానికి కాదు, ఏమనుంది అక్కడ? ఆత్మలకు ఇక్కడే. ఆత్మలకు తండ్రి ఎంతమంది? దేవుడు. శరీరాలకు తండ్రులు అనేకులు. నీ శరీరానికి తండ్రి వేరు, ఈమె శరీరానికి తండ్రి వేరు, నా శరీరానికి తండ్రి వేరు, ఈయన శరీరానికి తండ్రి వేరు. బట్ ఈ శరీరంలో నివసిస్తున్న ఆత్మకి తండ్రి, ఈ శరీరంలో నివసిస్తున్న ఆత్మకి తండ్రి, ఈ శరీరంలో నివసిస్తున్న ఆత్మకి తండ్రి, ఈ శరీరాలలో నివసిస్తున్న ఆత్మలకి తండ్రి మాత్రం ఆయన దేవుడు. ఆయన దేవుడు. అంటే ఇప్పుడు మనమందరం ఎవరి పిల్లలము? మనము అంటే ఏంటి అంటే ఈ శరీరాలు కావు, ఈ శరీరాలు కావు, కానీ దేవునిలో నుండి వీడి వచ్చిన ఆత్మలుగా ఈ మట్టి ఘటంలో దేవుడు నిర్మించినటువంటి ఈ దేహాలలో మనం ఉంటున్నాం. అర్థమైందా? ఇంకొక పాయింట్ ఉంది కానీ ఇంట్రెస్ట్ పోతుంది అనుకుంటా. అలిచిపోయి ఆయన రాత్రి కింద పడుకోబెట్టినాం, తర్వాత కుర్చీలో నుంచి లేపుకుంటున్నాం. ఇంకోటి ఏంటి మరి యేసుక్రీస్తుని దేవుడు అంటారు?
రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఎటుబడి అనుకున్నాయని చెప్పేస్తున్నా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ అధ్యాయం 9వ అధ్యాయం 6వ వచనం 5వ వచనం చదువు. ఇతరులు వీరి వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడు నుండి నిరంతరము స్తోత్రాలుడై ఉన్నాడు. ఎవరు? మళ్ళా మంచిగా చదివి చెప్పు. 5, 6 వచనాలు మంచిగా చదివి అసలు ఎవరో చెప్పదు. ఇతరులు వీరి వారు శరీరం బట్టి క్రీస్తు వారిలో పుట్టెను. ఈయన సర్వాధికారి ఈయన అయిన ఎవరైనా ఈయన అంటే ఎవరు? యేసు. యేసు. యేసు సర్వాధికారి అయిన దేవుడై ఉండి సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రాలుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు కదా. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. చూపించాలనుకుంటే చాలా వచనాలు ఉన్నవి, ఎక్కువ చూపించండి. 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. 2వ అధ్యాయం 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఎవరు మహాదేవుడు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు కదా. ఇప్పుడు చూడు మరి, యేసుక్రీస్తు దేవుని కుమారుడా దేవుడా? మరి దేవుడని ఉంది ఇది. మరి ఇప్పుడు అన్న వచ్చి నువ్వు దేవుని కుమారుడు అని చెప్తావు. దేవుడు కన్నాడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నువ్వు చెప్తావు. ఎవరన్నా వచ్చి యేసుక్రీస్తు దేవుడు అని అంటారు, అప్పుడు మీరు ఏమంటారు? మరో మాట కూడా చదవండి. అపొస్తలుల కార్యాలు 20:28. ఇక చాలా ఉన్నాయి, చూపిస్తే ఇది చదివితే వాళ్ళకి బాగుంటుంది. 20:28. ఎందుకంటే ఆ మాట డౌట్ వస్తుంది. 20:28. ఇంకా ఇది చూసే వరకు అమ్మ ఈయన ఆయన అనిపిస్తుంది. 20:28. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును ఉంచెను. ఆ యావత్ మందను గూర్చి మీ మటుకు మిమ్మును గూర్చి. ఇప్పుడు ఏమనిపిస్తున్నాడా అంటే దేవుడే వచ్చి రక్తం ఇచ్చాడు అంటే ఈయనే దేవుడు అనిపిస్తుంది. అలా కూడా చాలా మంది భ్రమపడుతున్నారు. చెప్పు. ఇప్పుడు యేసుక్రీస్తుని దేవుడు అనుకుందామా, దేవుని కుమారుడు అనుకుందామా, లేకపోతే ఆ దేవుడే యేసుక్రీస్తులాగా వచ్చి రక్తాన్ని చిందించాడని అనుకుందామా? ఒకవేళ ఆ దేవుడే అలాగే చెప్తే కొంతసేపు నా కుమారుడని, ఈయన భూమి మీదకి వచ్చి నేను ఆయన కుమారుడని, ఆయన తండ్రి అని చెప్పితే ఈ మనుషుల కంటే హీనమైన అబద్ధాలు ఆడవలసిన పరిస్థితి యేసుక్రీస్తుకి ఎందుకు వచ్చింది? ఆ దేవునికి అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు వస్తుంది? బ్రదర్, యేసుక్రీస్తు దేవుని కుమారుడు. యేసుక్రీస్తు నేను ఎక్కువ చెప్పాలంటే చాలా టైం పడుతుంది చెప్పాలంటే. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. దేవుడు అని మనం ఎందుకు అంటున్నామంటే, నేను మనిషి అని ఎందుకంటారు? మనిషిలో నుండి వచ్చినవు కాబట్టి మనిషి అని అంటారు కదా. కుక్క పిల్లల కంటే ఏమవుతుంది? పంది పిల్లల కంటే దేవుని పిల్లల దేవుడి కంటే ఏమవుతారు వాళ్ళు? దేవుని పిల్లలు. రాజు కొడుకులు ఏమవుతారు? రాజులే అవుతారు. రాజు కొడుకు ఏమవుతాడు? రాజులే అవుతారు. చక్రవర్తిని కొడుకులు ఏమవుతారు? చక్రవర్తులే అవుతారు. దేవుని కొడుకులు ఏమవుతారు? దేవుళ్ళే.
అయితే యేసుక్రీస్తు ఒక్కడే దేవుడా? మరి ఆ దేవుడు మనల్ని కన్నాడు కదా, మనం కూడా దేవుళ్ళవేనా? ఏమో నువ్వు చెప్పేది నమ్మబుద్ధి కట్టంటావా? ఈ బైబిల్ తీ, కొన్ని వచనాలు మనం చూద్దాం. యోహాను పత్రిక 10వ అధ్యాయం. యోహాను పత్రిక, యోహాను సువార్త పత్రిక కాదు, యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనం నుంచి 35వ వచనం వరకు చదువుకున్నాం. చదవండి. అందుకు యూదులు నీవు మనుషుడవై ఉండి దేవుడునని చెప్పుకొంటున్నావేంటి? గనుక నువ్వు దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరార్థకము కానేరదు కదా. ఏం లేదు, నేను చదువుతున్నాను. యేసుక్రీస్తు అన్నారు, యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు యూదులతో మాట్లాడుతూ ఉంటే ఏమన్నారంటే, నీవు మనుషుడవై ఉండి దేవుడనని చెప్పుకుంటున్నావేంటి? నువ్వు దేవుడవని ఎందుకు చెప్పుకుంటున్నావు? అందుకు నువ్వు మనుషుడవై ఉండి దేవుడనని చెప్పుకుంటున్నావు కనుక, నీవు దేవుణ్ణి అని అనుకుంటున్నావు కనుక, నువ్వు చెప్తున్నావు కనుక మేము నిన్ను రాళ్లతో కొట్టి చంపుతాము అని అన్నాడు. అప్పుడు యేసు ఏమన్నాడో తెలుసా? నేను ఒక్కనే దేవుణ్ణి కాదు, మీరు కూడా దైవములే. నేను ఒక్కనే దేవుణ్ణి కాదు, మీరు కూడా దేవుళ్ళు అని అంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా. ఎవరు దేవుళ్ళంట? యేసుక్రీస్తు మాత్రమే దేవుడు కాడు. ఆ దేవునిలో నుండి వచ్చిన నేను మాత్రమే దేవుని కాదు, ఆ దేవునిలో నుండి వచ్చిన మీరు కూడా దైవము. దైవము అంటే దేవుడు, దైవములు అంటే దేవుళ్ళు, మీరు కూడా దేవుళ్ళే. ఇంకోటి చూడు ఒకసారి, అసలు విషయం తర్వాత కొన్ని క్లైమాక్స్ ఇస్తా కానీ. కీర్తన, ఎస్ థ్యాంక్ యూ, 82వ కీర్తన, 82వ కీర్తన 6వ వచనం చదువు. 6వ వచనం. మీరు దైవములని అంటే దేవుళ్ళు, మీరు దేవుళ్ళనియు మీరందరూ సర్వోన్నతునికి కుమారులనియు నేనే సెలవిచ్చి చాలు. ఆ దేవుడే అంటున్నాడు ఏంటంటే, మీరు దేవుళ్ళు, మీరు ఆ దేవునిలో నుండి వచ్చిన మనము ఈ భూమి మీద దేవుళ్ళగా బ్రతకకుండా, ఈ భూమి మీద బ్రతకడానికి దేవుడు నిర్మించినటువంటి ఈ మట్టి ఘటానికి బానిసలైపోయి, మనము దైవత్వాన్ని మరిచిపోయి ఈ లోకానికి అధికారి అయినటువంటి సాతాని సంబంధమైన రాజ్యంలో బ్రతుకుతూ దీనికి బానిసలమైపోయి, అసలు దేవుడు మనకు తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి పరలోకం అందున్నాడు, ఆ తండ్రి మనల్ని కని ఈ భూమి మీద పెట్టాడు, మనకు ఆ తండ్రి ఉన్నాడు, ఆ తండ్రిలో నుండి వచ్చిన మనము కూడా దేవుళ్ళమే అన్న సంగతి తెలియజెప్పడానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. చివరిగా ఫైనల్ వేస్ ఇది చెప్పి ప్రార్థన చేసుకున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త అధ్యాయము 20వ అధ్యాయం, వెరీ గుడ్. 20వ అధ్యాయము 17వ వచనం. యేసు ఆమెతో
ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను నన్ను ముట్టుకొనవద్దు. ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో బాగా చదివి. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడ్డ తర్వాతకి 3వ దినాన మగ్దలేని మరియా అందరికంటే ముందు వచ్చింది. అప్పటికే యేసు ప్రభు మృత్యుంజయుడై లేచాడు. అప్పుడు యేసు ప్రభు ఆమెతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అమ్మా, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కానీ నన్ను ముట్టుకోవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి. ఎవరు సహోదరులు? పేతురు, యోహాను, యాకోబు, యూదా, మత్తయి, ఫిలిప్, వీళ్ళంతా ఎవరు? సహోదరులు. ఎందుకు సహోదరులు అవుతారు? ఎట్లా? యేసుక్రీస్తుని కన్నది ఎవరు? ఆ దేవుడే యేసుక్రీస్తుని కన్నాడు. మనల్ని కన్నది ఎవరు? శరీరాలను కన్నది మాత్రం మన అమ్మలే. శరీరాలలో నివసిస్తున్న ఆత్మలని కన్నది ఎవరు? దేవుడు కన్నాడు. మనల్ని కన్నటువంటి దేవుడే యేసుక్రీస్తుని కన్నాడు. యేసుక్రీస్తుని కన్న దేవుడే మనల్ని కన్నాడు. అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నా సహోదరుల దగ్గరికి వెళ్ళి, నా సహోదరుల యొద్దకు వెళ్ళి, నా తండ్రియు మీ తండ్రియు, మిమ్ముల కన్నది ఒకరు, నన్ను కన్నది ఒకరు కాదు. భూమి మీద ఒక తండ్రి కన్నాడు భూమి మీద ఉన్న వాళ్ళని, పరలోకంలో ఉన్న వాళ్ళని ఒక తండ్రి కన్నాడు. అట్లా కాదు. నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును. అంటే యేసుక్రీస్తుని ఏ తండ్రి అయితే కన్నాడో ఆ తండ్రే మనల్ని కన్నాడు. యేసుక్రీస్తు ఎలాగ దేవుడై ఉన్నాడో దేవునిలో నుండి వచ్చి, ఆ దేవునిలో నుండి వచ్చిన మనము కూడా దేవుళ్ళమే. కాకపోతే యేసుక్రీస్తు మహిమలో ఉన్నాడు పరలోకంలో, మనం ఈ మట్టి ఘటంలో. ఈ మట్టి ఘటం పాపం చేయడానికి ఆస్కారం ఉంది, మహిమతో పాపం చేయడానికి ఆస్కారం. అందుకోసమే మనం దైవత్వాన్ని మరిచి కొంచెం దయ్యం బుద్ధులతో, దయ్యం శాస్త్రాలతో ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం. దేవుణ్ణి మరిచి యాక్చువల్గా మనం దేవునిలో నుండి వచ్చిన దైవాత్మలమని, మనము దేవునిలాగా బ్రతికి దేవుని రూపాన్ని పొంది ఈ మట్టి దేహాన్ని విడిచి దేవుని దగ్గరికి వెళ్ళాలన్నది దైవ సంకల్పం. అంటే యేసుక్రీస్తు భూమికి వచ్చి చెప్పింది ఏంటంటే, నేను దేవుని కుమారుణ్ణి, దేవునిలో నుండి వచ్చిన నేను కూడా దేవుణ్ణి, మీరు దేవుని కుమారుడు, దేవునిలో నుండి వచ్చిన మీరు కూడా. ఇలా తెలుసుకొని ఇలా నమ్మి బాప్తిసం పొందాలి. అప్పుడు రక్షణ. నమ్మి బాప్తిసం పొందువానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష. ఏమి నమ్మాలి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఎలా దేవుని కుమారుడు? యేసుక్రీస్తు ఎలాగ దేవుని కుమారుడో ఈక్వల్గా ఎలాంటి భేదం లేకుండా నీవు కూడా దేవుని కుమారుడవి. అర్థమైందా? మీ తండ్రి ముగ్గురిని కంటే తండ్రికి ముగ్గురు సమానమేనా? ఒకడు ఎక్కువ ఉంటాడా? పరలోకమందున్న ఆ ఒక్కడై ఉన్న ఆ దేవుడే యేసుక్రీస్తుని కన్నాడు. ఆ దేవుడే నిన్ను కన్నాడు. యేసుక్రీస్తు ఎంత సమానమో, ఎంత ఇష్టమో, ఎంత ప్రేమో నువ్వంటే కూడా అంతే ప్రేమ. ఇది తెలుసుకొని బాప్తిసం తీసుకుంటే రక్షణ. నమ్మి బాప్తిసం పొందితే రక్షణ. ఏమి నమ్మాలి అంటే ఇది నమ్మాలి, హృదయపూర్వకంగా నమ్మి బాప్తిసం తీసుకోవాలి. ఏదో మనుషులు చెప్పారు యేసు దేవుని కుమారుడు, దేవుని కుమారుడు ఎట్లయితాడు. సో ఇంకా మీకు డీప్గా చెప్పాలంటే చాలా టైం పడుతుంది. నేను మామూలుగా బైబిల్ని సంక్షిప్తంగా చెప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. చేయండి సార్. ఏమన్నా నేర్చుకున్నట్టు అనిపిస్తుంది, కొంచెమైనా ఏమన్నా తెలుసుకున్నట్టుగా ఇంతకు ముందుకు ఇప్పటికి తేడా. వార్తలు చేస్తూ చూపించేది తండ్రి
పరిశుద్ధాత్మ. నేను ఇంతకుముందు మామూలుగా తెలిసిన ఏంటంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఒకటే ఉంటుంది. అంటే నేను ఎప్పుడు బయట చదవాలి కాబట్టి వాళ్ళు మంచి మాట విన్నా. కాకపోతే ఇప్పుడు క్లారిటీగా ఏదైనా దేవుడిని నమ్మని నాకు అభిప్రాయం ఉండేది. కాకపోతే ఏంటంటే వీళ్ళు చెప్పేది కూడా అభిప్రాయం చెప్తారు అనే ఆలోచనలో పడిపోయారు. వీళ్ళు బైబిల్ చదువుతున్నారు, బైబిల్లో ఇంకా అభిప్రాయం చెప్తారు, ముందరే చెప్తారు కదా, దేన్ని ఎక్కడ చదువుతుంది కదా, బైబిల్లో మీద ఏ వాక్యం చదవడం కాదని ఎందుకు చేస్తారా అనే అభిప్రాయం ఉండేది. ఈ అమ్మాయి చెప్తారు కదా అలా లేదు ఇలా అని. కాకపోతే మన మైండ్ ఏంటంటే ఇప్పుడు అలాగా వస్తుంది, రాను రూట్కి వెళ్తా ఉంటుంది. మేమైతే చేస్తున్నాం అనుకున్నారు కానీ వాళ్ళు చేయట్లేదు అనుకున్నారు. కాదరా పాస్టర్ గారు ఒక మాట అన్నారు, క్రీస్తు విరోధి ఎవరు? దేవుని కుమారుని అంగీకరించినప్పుడు తండ్రిని కుమారుని, తండ్రిని తండ్రిగా కుమారుణ్ణి కుమారునిగా ఎవరైతే అంగీకరించరో వాడు బాప్తీసం తీసుకునేటప్పుడు యేసుక్రీస్తునేమో దేవుని కుమారుని అంగీకరిస్తాడు, బాప్తీసం తీసుకున్న తర్వాతనేమో ముగ్గురు ఒకటే అంటాడు. వాడు క్రీస్తు విరోధి, వాడు అక్షరాల నరకానికి పోతాడని బైబిల్ చెప్తుంది. క్రీస్తు విరోధులు క్రీస్తు దగ్గరికి పోతారా నరకానికి పోతారా? చెప్పండి. క్రీస్తు విరోధులు క్రీస్తు దగ్గరికి పోతారా నరకానికి పోతారా? బాప్తీసం తీసుకునేటప్పుడేమో యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఒప్పుకుంటారు. బాప్తీసం తీసుకున్న తర్వాతకేమో యేసుక్రీస్తు ఒక్కడే, యేసుక్రీస్తు ఆయనే, తండ్రి ఆయనే, పరిశుద్ధాత్ముడు ఆయనే, ముగ్గురు ఒకటే. ముగ్గురు ఒకటే అంటే నువ్వు క్రీస్తు విరోధి, అది బాప్తీసమే కాదు. అసలు నువ్వేమి నమ్మి బాప్తీసం తీసుకున్నావు? యేసు దేవుని కుమారుడని, మనము దేవుని కుమారులమని నమ్మి బాప్తీసం తీసుకోవాలి. మళ్ళీ అన్నట్టు, మళ్ళీ అంటే అది బాప్తిజం అన్నట్టు, మళ్ళీ అంటే ఆయన తీసుకున్నది కూడా బాప్తిజం అని అర్థమైపోతుంది. కానీ ఆయన ఆలోచించుకోవాలి, మనం చెప్పడం కానీ. అంటే ఇలా తీసుకుంటే రక్షణ, లేకపోతే యేసుని రక్షకుడని దేవుని కుమారుడని క్రీస్తుని నమ్మావు కదా, తండ్రి తండ్రి, కుమారుడు కుమారుడు, పరిశుద్ధాత్మని నమ్మావు కదా, నమ్మి బాప్తీసం తీసుకుంటావు కాబట్టి క్రీస్తులోకి వచ్చేస్తావు. క్రీస్తు నమ్మిన వారికి ఏ శిక్ష విధి లేదు, ఇంకా శిక్ష ఉండదు, శిక్ష ఉండదు వాళ్ళకి, ఇంకా క్రీస్తు కోసం బ్రతుకోవాలి. ఓకే, ప్రార్థన చేసుకోండి.